మీ టీవీ. నేను మీ మౌనిక. అచ్చంపేట పట్టణంలో ప్రజలకు మరింత సౌకర్యం కల్పించే దిశగా 10 కొత్త చౌక ధరల దుకాణాలను అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రారంభించారు. పలు కాలనీలలో ఏర్పాట్లు చేసిన ఈ రేషన్ షాపులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన అనంతరం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి కాలనీలో ఒక రేషన్ షాప్ ఉండాలనే లక్ష్యంతో ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలాంటి సంఘటనలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాణ్యమైన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ కు మళ్లించడం, డబ్బులు వసూలు చేయడం వంటి చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. డీలర్లతో పాటు సహకరించే లబ్ధిదారులపైన కూడా చర్యలు తీసుకుంటామన్నారు. రేషన్ కార్డులు రద్దు చేస్తామని పేర్కొన్నారు. ప్రతి దుకాణంలో సీసీ కెమెరాలు, స్టాక్ బోర్డ్స్, ధరల పట్టిక, టోల్ ఫ్రీ నెంబర్, త్రాగునీరు, వృద్ధులకు కూర్చునే సౌకర్యం తప్పనిసరిగా ఉండాలని అధికారులను ఆదేశించారు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగలను పురస్కరించుకొని కల్వకుర్తి పట్టణంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కల్వకుర్తి క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలు సంఘాల పాస్టర్లు, నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యేసు ప్రభువు ప్రేమ, కరుణ, సమన్వయం సందేశాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. ఎంబీ చర్చ్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ మహబూబ్ నగర్ చౌరస్తా, హైదరాబాద్ చౌరస్తా, కూరగాయల మార్కెట్, బస్టాండ్ మార్గంలో తిరిగి ఎంబీ చర్చ్ కి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్, మార్కెట్ డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి, పాస్టర్లు, నిర్వహణ కమిటీ సభ్యులు, వందలాది మంది క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ నిరుద్యోగ యువతులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఐక్యత ఫౌండేషన్ కీలక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామాలలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉచిత శిక్షణ తరగతులను ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కర్తాల్ మండలంలోని కాకరల్పాహడ్ గ్రామంలో ఏర్పాట్లు చేయనున్న శిక్షణ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ యువతల్లో అపారమైన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన మార్గదర్శకత్వం, శిక్షణ లేక వెనుకబడుతున్నారని తెలిపారు. విద్యార్థులకు అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ద్వారా శిక్షణ, మాక్ టెస్ట్ నిర్వహించి పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తామని చెప్పారు. ప్రతి మండలంలో శిక్షణ కేంద్రాలు ఏర్పాట్లు చేయడం లక్ష్యమని, ఇదే గ్రామీణ యువత కలలను నిజం చేసే దిశగా ఒక చిన్న ప్రయత్నం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి యువత నుంచి మంచి స్పందన లభిస్తుంది. స్థానికులు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాట్లు చేసిన యూనియన్ బ్యాంక్ శాఖతో పాటు పెద్దమ్మ తల్లి అమ్మవారి దేవస్థానాన్ని అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా అనేక పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామంలో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా నూతన నేషనల్ హైవే రోడ్ నిర్మాణం, పాల కేంద్రం, వైర్లెస్ సీసీ కెమెరాలు, ప్రతి ఇంటికి సోలార్ యూనిట్లు, మిషన్ భగీరథ ఇంట్రా పైప్ లైన్స్ కనెక్షన్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అలాగే గ్రామంలో చిన్నారుల కోసం చిల్డ్రన్ పార్క్, యువత కోసం ఓపెన్ జిమ్ ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. కొండారెడ్డిపల్లి నుండి పొల్కంపల్లి గ్రామానికి నూతన రహదారి పనులు కూడా చేపట్టినట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఈ గ్రామాన్ని తెలంగాణలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అగ్రికల్చర్ కమిషన్ మెంబర్ కేవీ రెడ్డి గారు, అట్లాగే స్టేట్ విద్యా కమిషన్ మెంబర్ మా సోదరుడు చారవణ వెంకటేష్ గారు, మరి ఆర్డీఓ గారు, స్థానిక సర్పంచ్ వెంకటయ్య గారు, స్థానిక ఉప సర్పంచ్ మా వేమారెడ్డి గారు, అట్లాగే మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సీజీఎం చీఫ్ జనరల్ మేనేజర్ అయినటువంటి మా సత్యనారాయణ గారు, అట్లాగే మరి ఆర్ఎం రవీంద్ర బాబు గారు, ఆర్ఎం సత్యనారాయణ గారు, అది సీజీఎం మన రవీంద్రబాబు గారు, అట్లాగే మన సుధీర్ గారు, మరి మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు శ్రీమతి నర్మద గారు, ఇక ఇక్కడ ఇచ్చేసిన అందరికీ నేను ఎక్కువసేపు మాట్లాడాను. మీ ఊర్లో మొన్ననే ATW అంటే ఎనీ టైం వాటర్ మననే ఇనాగ్రేషన్ చేసినాం. ఎనీ టైం వాటర్ వచ్చింది. ఇప్పుడు ATW వచ్చింది, ATM వచ్చింది. ఎం అంటే ఏంది? మనీ, ఇంకోటి కాదు. రాజశేఖర్ అవుతున్నాడు.
అంటే 80W వచ్చింది, 80M వచ్చింది. నిజంగా మహాత్మా గాంధీ గారు కన్న కలలు గ్రామ స్వరాజ్యం. ఈ గ్రామ స్వరాజ్యం ఎప్పుడైతే సక్రమంగా ఈ దేశంలో ఉంటుందో అప్పుడే రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. ఈ గాంధీ గారు కన్న కలలు గ్రామ స్వరాజ్యం. గ్రామ స్వరాజ్యం అంటే మామూలుగా ఏమనుకుంటారు, మంచినీళ్ళు రావాలి, సైడ్ రైన్ రావాలి, ఇంకేదైనా మంచినీళ్ళు ఏదో అది చేయాలి. ఇది కాదు. ఒక్క ఊర్లో 27 డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఇక్కడ చాలా మంది తెలియకపోవచ్చు, 27 డిపార్ట్మెంట్లు. హైదరాబాద్ సచివాలయం అంటే సెక్రటేరియట్ లో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయో అన్ని డిపార్ట్మెంట్లు ఊర్లో ఉంటాయి. మరి అన్ని డిపార్ట్మెంట్ ఈ ఊర్లో కలిగిన ఏకైక ఊరే కొండారెడ్డిపల్లి. మరి దీనికి అంత కారణం ఎవరు? ఈ కొండారెడ్డిపల్లి ముద్దుబిడ్డ, పాలమూరు ముద్దుబిడ్డ, నల్లమల్ల ముద్దుబిడ్డ. మరి వారు ఉండటం వల్ల, వారు పుట్టడం వల్ల ఈ గ్రామానికి మీరు అడగకుండానే, అంత అడిగితే వచ్చేదే కష్టం, అడగకుండానే ఇవన్నీ చేస్తా ఉన్నారు. కానీ ఈ కొండారెడ్డిపల్లి ఊరు పేరు చెప్తే రాష్ట్రంలో ఆ సీఎం గారి ఊరు అంటారు. అట్లాగే సీఎం గారు ఊరు మోడల్గా చేయాలి. ఫస్ట్ ఊరు మోడల్గా అయితేనే, మండలం మోడల్గా అయితేనే, మండలం మోడల్గా అయితేనే, కాన్స్టిట్యున్సీ మోడల్ అయితేనే, కాన్స్టిట్యున్సీ మోడల్ అయితేనే రాష్ట్రం మోడల్ అయితే. ఇదంతా లింకప్, ఈ చైన్. మరి వాళ్ళ మొట్ట ఏ అయిపోయింది, ఆల్మోస్ట్ ఏ అయిపోతుంది. మరి పి మండలం కూడా కావాలి, సి కాన్స్టిట్యున్సీ కావాలి. ఈ మూడు ఇక్కడ ఉన్న మా కృష్ణారెడ్డి అన్న పేరు, అట్లాగే మా ఎంపీ గారు ఎట్లా ఉంటారంటే, ఇక ఏదైనా పని పడితే ఇక మనం అలిచిపోవాలి కానీ ఆయన అలిచిపో. పొద్దున్న లేదు ఫోన్ చేసి ఎంతవరకు వచ్చింది, ఏమైతుంది, ఎంతవరకు వచ్చింది, పర్సుయేషన్. ఇది ఇంపార్టెంట్. కాబట్టి వారి కృషి వల్లనే ఇవాళ ఇంటికి వచ్చినాయి. మరి నేను ఇక్కడ ఉన్న మా సిజిఎం గారికి, ఆర్ఎం గారికి, అట్లాగే బ్యాంక్ మేనేజర్కి ఒక చిన్న కోరిక ఏమిటంటే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఎక్కువ 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న ఆ కుటుంబం బతకాలంటే పాడి పరిశ్రమ, డైరీ డెవలప్మెంట్ ఇక్కడ డెవలప్ అయింది. 80% డెవలప్ అయింది. ఆ మిగతా 20% కూడా ఆ గ్యాప్ ను ఫిలప్ చేయండి. ఈ మండలమే కాకుండా ఇంకా మీ ఎక్కడెక్కడ ఉన్నారో అదే విధంగా మా ఎంపీ గారికి, అట్లాగే మండల మహిళా సమైక్యకులకు ఎక్కువ శాతం ఈ డైరీ డెవలప్మెంట్, మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ. 2 ఎకరాలు ఉంటే 2 కుటుంబాలు బతకొచ్చు, 1 ఎకరం మీద 1 కుటుంబం బతకొచ్చు. అటువంటి పరిస్థితులు కల్పించాలంటే మీ బ్యాంక్ బాగా లోన్లు ఇవ్వాలి. ఇదే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు వీకర్ సెక్షన్, సోషియో ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ కూడా బాగా లోన్లు ఇవ్వాలి సార్. ఎందుకంటే మా వాళ్ళు చాలా బ్యాంకులు ఏం చేస్తాయంటే, లోన్కు పోతే ఎట్లా రాకుండా చేద్దామని చూస్తారు. ఈ పేపర్ లేదు, ఆ పేపర్ లేదు, ఇది లేదు. మీ గ్రామం సౌత్ ఇండియాలోనే మోడల్ విలేజ్. మొన్న నేను టీవీలో చూసిన, ఆ టీవీ దాంట్లో ఏమొచ్చిందంటే, సౌత్ ఇండియాలో అన్ని వసతులు కలిగినటువంటి ఏకైక గ్రామం కొండారెడ్డిపల్లి. కాబట్టి మోడల్ గ్రామం అంటే ఏ గ్రామం అని డెవలప్ కావాలని అనుకున్న వాళ్లకు మన కొండారెడ్డిపల్లి లాగా డెవలప్ చేయాలి అనే ఒక ఉదాహరణ, ఎగ్జాంపుల్ గా ఉన్నటువంటి గ్రామం. మరి అన్నిటికి మించి ఈ గ్రామంలో వ్యవసాయం బాగా ఉంటది. అట్లాగే మిల్క్ ప్రొడక్షన్ లో రాష్ట్రంలో నెంబర్ 1 విలేజ్ మిల్క్ ప్రొడక్షన్ లో కొండారెడ్డిపల్లి. మరి ఇవన్నీ కూడా ఇంత డెవలప్మెంట్ కావడానికి ముఖ్య కారణం ఎవరు అంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కొండారెడ్డిపల్లి ముద్దుబిడ్డ, నల్లమల్ల ముద్దుబిడ్డ, పాలమూరు ముద్దుబిడ్డ. వారు ముఖ్యమంత్రి అయినందువల్ల ఇవాళ ఈ గ్రామంలో ఇది లేదు, ఈ ఆఫీసు లేదు అనే విధంగా ఇవాళ ఇప్పుడే యూనియన్ బ్యాంక్ కూడా త్వరలో ఈ చెక్ పార్టీ ప్రారంభోత్సవం కాబోతా ఉంది. అదే పోస్ట్ ఆఫీసు ఒకటేమిటి అంటే, మహాత్మా గాంధీ గారు కన్న కలలు గ్రామ స్వరాజ్యం అంటే ఏ రకంగా ఉండాలి. మీకు తెలుసలేదు, ఒక గ్రామంలో 27 డిపార్ట్మెంట్లు ఉంటాయి. 27 డిపార్ట్మెంట్ ఈ గ్రామంలో ఉన్నాయి, అన్ని గ్రామాలు లేవు. కాబట్టి ఈ రకంగా మోడల్ గ్రామంగా తీర్చిదిద్దినందుకు మీ అందరి తరఫున, ముఖ్యంగా అచ్చంపేట నియోజకవర్గ ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, నా చిన్న కోరిక అన్న, ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు, మా ఎంపీ గారు, మీరందరూ ఉన్నారు. గ్రామాన్ని మోడల్ గ్రామ పంచాయతీ చేశారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అట్లాగే మా మండలాన్ని కూడా చేయండి. అందరూ మనసులో ఉన్న మాట నేను చెప్తున్నా. ఏమంటారు కేరండి? మండలాన్ని కూడా వెంటనే మండల హెడ్ క్వార్టర్, అక్కడ 4 ట్రాక్ రోడ్డు, మరి గ్రామం మోడల్ విలేజ్, అట్లాగే మోడల్ మండలం కూడా కావాలి. దాని తర్వాత మోడల్ కాన్స్టిట్యూన్సీ కావాలి. ఈ 3 చేయాలని మీ అందరికీ అమ్మవారి సాక్షిగా నేను అందరి తరఫున
మా మధ్యలో మా వెంకరెడ్డి గారు, మీరు నందీశ్వరుడు. ఇక్కడ జోలు చెప్తే అక్కడ కలుగుతుంది కాబట్టి మరి అందరికి మోడల్ పోలీస్ స్టేషన్ ఇక అన్ని ఉన్నాయి. ఇక ఆ పోలీస్ స్టేషన్ కూడా అక్కడ ఇక ఎక్స్టేషన్ కౌంటర్ లో పెడదాం అన్న. మననే మీరు స్టేజ్ కావాలంటే చెప్పినాం, మననే మీకు ఇక్కడ స్టేజ్ బస్టాండ్ కూడా శ్రీకారం. ఈ గ్రామంలో అది ఉంది చూడండి, ఆర్చి చూడంగానే గుర్తు రావాలి ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఊరు. అట్లాగే త్వరలోనే ఈ రోడ్డు ఎక్కడికి పొలకంపల్లి వరకు రోడ్డు వచ్చింది, 4 ట్రాక్ రోడ్డు. దాన్ని డబుల్ రోడ్ చేసి చింతపల్లి వరకు అది డిస్కషన్ కూడా అయింది. చింతపల్లి నుంచి ఎక్కడికి ఆదిపూర్. మీకు శ్రీశైలం, హైదరాబాద్ నుంచి శ్రీశైలం పోయే భక్తులు ఎవరైతే ఉన్నారో 100% అనగా 70% మీ ఊరి దగ్గర పోవచ్చు. ఎందుకు పోతారు కూడా చెప్తాం మీకు. 16 కిలోమీటర్లు తక్కువైంది, షార్ట్ కట్, ట్రాఫిక్ తక్కువ. ఇక్కడ మొదలు పెడితే ఆడ వెళ్ళిపోతాం. కాబట్టి ఇప్పటికే చాలా వరకు ట్రాఫిక్ బాగా పెరిగింది. నేను కూడా ఈ మధ్యకాలంలో హైదరాబాద్ పోయినప్పుడల్లా ఇటు వెళ్ళిపోతున్నాను. దగ్గర అయితే రోడ్డు కూడా మంచిగా ఉంది. ఆ రకంగా రాబోయే కాలంలో ఇంకా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ ఉంటుంది. ఇదంతా కూడా కారణం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం, వారి ఆలోచన మేరకే ఈ డెవలప్మెంట్ అంతా కూడా జరుగుతుందని మరొకసారి వారి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అచ్చంపేట పట్టణంలో క్రైస్తవుల ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అచ్చంపేటకు చెందిన క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఉత్సాహంగా పాల్గొని ఐక్యత సందేశాన్ని చాటారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో సాగిన ఈ ర్యాలీ శాంతి, ప్రేమ, ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. ర్యాలీ సందర్భంగా ప్రార్థనలు నిర్వహిస్తూ సమాజంలో ఐక్యత భావంతో ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. మరి లోకమంతుడి కొరకై పాప విమోచనగా ప్రాయశ్చిత్తం చేయడానికి, ప్రజల యొక్క పాపముల నుండి విడిపించడానికి ప్రభువు యేసుక్రీస్తు వారు పాపులందరి కొరకే చనిపోయిన దినం. అయితే ప్రియులారా, ఎందుకు మేము ప్రకటిస్తున్నామంటే ఆయన లోకంలో లోకరక్షకుడుగా ప్రేమతో పిలుస్తున్నాడు. ప్రయాసపడి కొట్టిమిటాడి చనిపోతే ఎక్కడ పోతాడు? ఏ తరానికి పోతాడు? ఎక్కడైనా ఆలోచించినావా? ఏ ప్రభుత్వం ప్రోత్సహిస్తాడో ఇటువంటి వారందరికీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గాలి అనిల్ కుమార్ కు పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. నర్సాపూర్, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గాలకు బూత్ లెవెల్స్ కోఆర్డినేటర్ గా గాలి అనిల్ కుమార్ ను నియమిస్తూ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. సీనియర్ నాయకుడిగా ఈ 2 నియోజకవర్గాల్లో గాలి అనిల్ కుమార్ గట్టి పట్టుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మృద స్వభావం, కార్యకర్తలకు అండగా ఉండే నాయకుడిగా ఆయన మంచి గుర్తింపు పొందారు. దీంతో ఆయన సేవలను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ ఈ కీలక బాధ్యతలను అప్పగించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.